ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అయితే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్వయంగా పలుమార్లు కేబినెట్ భేటీల్లో మంత్రులకు క్లాస్ తీసుకుంటూనే ఉన్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావటం లేదని తెలుస్తోంది. ఏపీలో కేబినెట్ మంత్రులపై అమరావతిలో జరుగుతున్న హెచ్ఓడీల భేటీలో సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరుపై ప్రస్తావన చేసిన చంద్రబాబు ఘాటుగా స్పందించారు. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని తేల్చేశారు. చాలా మందికి తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదన్నారు సీఎం చంద్రబాబు. అలాగే మంత్రులు కేంద్ర నిధులు తేవడం, వినియోగంలోనూ విఫలమయ్యారని చంద్రబాబు వెల్లడించారు. కేంద్ర నిధులు తీసుకొచ్చేందుకు వాటి కోసం చేసే లాబింగ్ కోసం మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లటంలో నష్టం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకనైనా మంత్రుల పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు. ఇప్పటికే పలుమార్లు ఇవే అంశాలపై చంద్రబాబు మంత్రులకు కేబినెట్ భేటీల్లో క్లాసులు తీసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా తమ శాఖలపై మంత్రులు పట్టు పెంచుకోవాలని గతంలో ఎప్పటి నుంచో కోరుతూనే ఉన్నారు. అయితే మంత్రులు చంద్రబాబు వ్యాఖ్యల్ని ఇప్పటికీ పట్టించుకోవటం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.